అవన్నీ జ్ఞాపకం వచ్చింది. సత్యం ఎలా ఉందంటే ఆముద్రితమయ్య సంగీతనేకము వెన్మంచుచే అద్రిశ్రేణులు కప్ప కాబడి హిమాలయం ఒక మంచు కమ్మేసి అన్ని పర్వతాలు హిమాలయ పర్వతాలే కనబడ్డాయి. ఆయన వర్ణన చేశారు ఉదయాగ్రమంలో వెంకట సుబ్బయ్య గారు. కస్త్రద్రాధిష్టమయ ఒకటి కూడా తగ్గిపోయింది. సుధిరాంత్యద్వాత సంజాత కంబోద్రేకంబున అర్చజండం పడే ఊహుని ఉనికిపోతున్నారు. ఆ పరిస్థితిలో ఉన్న కారణం చేత ఇప్పుడు కొంచెం తగ్గుతుందైనా దగ్గర కానీ ఈ చైకాలం యొక్క లక్షణాన్ని నరసాపురంలో మహాకవులుగా ఇప్పటికి కూడా వారందరినీ గుర్తు చేసేటట్టు గడివెడ ప్రసాద్ గారి ఆ పేరు నిలబెట్టడానికి ఈ యువకుడు ఉన్నాడు. వారందరూ ఏమో రామగోవింద శాస్త్రి గారు, కృష్ణ వెంకట సుబ్బయ్య గారు, గర్భా జగన్నాథ శాస్త్రి గారు, ఇటువంటి మహామహులు ఉన్నటువంటి వారు హై స్కూల్లో పనిచేశారు. ఈ పట్టణానికి ఎంతో వెలుగు తీసుకొచ్చారు. ఎన్నో విధాలుగా కాకట కొండలరావు గారు వచ్చేవారు, పురుగుత రామారావు గారు వచ్చేవారు. అలాంటి ఎన్నో కార్యక్రమాలు జరిగేటువంటి నేను కూడా సందర్భంలో చూశాను. అంటే యథార్థంగా కాకర్ల కొండలరావు గారు చెప్పినట్టుగా ముహు సరస్వతి స్వాయుత నాట్యరంగమై భక్తిలేని నరసాపురం పోషించేటటువంటి ఈ పట్టణ నరసాపురంలో విశేషంగా సుబ్రహ్మణ్యం గారు గణారాధకులే, పోషకులే, విద్వాంసుల్ని, తర్వాత కవుల్ని అందరినీ కూడా ఆదరించి ఎంతో ఓపికగా తన కూర్చుని ఇటు వైద్యం చేస్తూ కృష్ణను రరస్తూ ఎంతో మహోత్సవంగా నరసావతిని పేరు తెచ్చిపెట్టిన మహనీయుని సంస్కృతి శతజయంలో మాట్లాడేట్టు భాగ్యం నాకు కలిగినందుకు నన్ను నేను అదుపుగా పెంచుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఎక్కువసేపు మాట్లాడిన సమంజసం కాదుగా 20 నిమిషాలు మాత్రమే మాట్లాడడానికి అవకాశం ఉన్నది కనుక 20 నిమిషాలు పూర్తి చేయగలిగా మీ అందరికీ కూడా సేవ చేసుకుంటుంది. ఆశి ప్రసంగం చేసిన జగన్నాథం గారికి పూజ్యులు వారికి వారి ప్రసంగంలో వెంకట సుబ్బయ్య గారి ప్రసక్తి వచ్చింది. మనపల్లి సుబ్రహ్మణ్యం డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు చైర్మన్గా ఉండగా ఈ వెంకట సుబ్బయ్య గారికి ఫ్రీ సిటిజన్షిప్ నర్సాపూర్లో ఫ్రీ సిటిజన్షిప్ అవార్డు జరిగింది. ఫ్రీ సిటిజన్షిప్ అంటే వారికి పన్ను ఇంటి ఇల్లు ఉన్నా ఇంటి పన్ను కట్టక్కర్లేదు, అన్ని సౌకర్యాలు యాజ్ ఫ్రీ మే ఆయనకి ఆ సౌకర్యం అప్పట్లో ఆయన అవార్డు వేయమైంది. ఆ విషయమే ఆయన సాహిత్యం పట్ల ఉన్న గౌరవం, మర్యాద, పోషణ మనకు అర్థం అవుతుంది. నెక్స్ట్ మన శాసనసభ్యులు వారి సందేశం వచ్చిందిగా మన డాక్టర్ కొండపల్లి సుబ్రహ్మణ్యం గారి శత జయంత్యోత్సవ కార్యక్రమంలో పాల్గొనే